SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అందరికీ నమస్కారం. నేను పూర్ణచంద్ర భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. కానీ నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు అరణ్య. మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు